వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 7వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 6వ అధ్యాయ పరంగా మనం దత్తాత్రేయ స్వామి జ్ఞానయోగ నిధి విశ్వగురువు భక్తవత్సలుడు ఆయన. అలాంటి స్వామివారి స్మరణ ధ్యానం మానవాళికి శాశ్వత పరమపదాన్ని కలగచేస్తుంది అని అలా చెప్పుకున్నాం. అయితే ఈ రోజున మనం దత్తాత్రేయ స్వామివారి యొక్క లీలల్ని గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం గురుదేవదత్త అవధూత చింతనం. విద్యాసాగర త్రిమూర్తి స్వరూపుడు అద్భుత మహిమాన్వితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం, వారి అనుగ్రహం పొందడం ఎంతో కఠినమైన కార్యం. శ్రద్ధ, భక్తి, విశ్వాసం లేని వారికి అది దుర్లభం, అనితర సాధ్యం. ఎంతో భక్తి కలిగి కూడా స్వామివారి తత్వమును అవగతం చేసుకోలేని వారు వారిని పొందలేరు. స్వామి ఎంత సులభుడో అంత కఠినుడు. వారు శిష్యులను, భక్తులను అనేక విధముల పరీక్షించిన గాని వారిని అనుగ్రహించరు. ఒక్కసారి వారి అనుగ్రహం కలిగితే చాలు, అణిమాద్యష్ట సిద్ధులు వశమగుతాయి. ముక్తికాంత తప్పక వరించగలదు. అట్టి శిష్యులు, భక్తులు తప్పక ముక్త సంగులై సంచరించగలరు. అంతేకాదు, శ్రీ స్వామివారి పూర్ణ అవతారములు, అంశ ఉప అవతారములైన అనేక మంది సద్గురువులు కూడా శిష్యులను పరీక్షకు గురి చేయుదురు. కడవరకు నిలిచిన వానినే శీఘ్రముగా అనుగ్రహించగలరు అని నిత్యానందుడు పలుకగా విని విద్యాసాగరుడు, గురుదేవా, ఇంత విలక్షణమైన తత్వముతో నిండియుండు స్వామివారిని సేవించి వారి పరీక్షలకు నిలిచి వారి అనుగ్రహమును పొందిన వారు ఎవరు? అలాంటి వారి కథను తెలిపి శ్రీ దత్తస్వామి లీలలను అనుగ్రహించండి అని ప్రార్థింప నిత్యానందుడు, వత్స, చాలా సంతోషం. నీవు అడిగితే గుర్తుకు వచ్చుచున్నది. మానవలోకమునకు శ్రీ దత్తస్వామి మంత్రమును అనుష్ఠానమును అనుగ్రహించిన శ్రీ విష్ణుదత్తుని కథలను తెలుపుతాను వినుము. పూర్వం ఈ కథను ఇంద్రునకు బృహస్పతి తెలిపినారు. దానిని వివరింతును. పూర్వం సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం కలదు. అందు విష్ణుదత్తుడు, సుశీలయను బ్రాహ్మణ దంపతులు నివసించుచుండిరి. విష్ణుదత్తుడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, వేదవేత్త. అపారమైన జ్ఞానమును సముపార్జించి ధార్మికాచరణలో ఉండేవారు. వారి ఆరాధ్య దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి. అతని భార్య సుశీలమ్మ పరమ పతివ్రత, నిరంతరము పతిసేవలో నిమగ్నమై ఉండేది. వారు అతిథి అభ్యాగతులను సేవించుచు నిరంతరం హోమ అర్చనాదులతో భగవంతుడిని సేవించుచూ ఉండేవారు. గ్రామంలోని జనులు ఉత్తమమైన బ్రాహ్మణ జంటగా వీరిని గుర్తించి వారికి కావలసిన ధాన్యములను దానములుగా ఇచ్చేవారు. అంతేకాని వారి ఇతర కార్యక్రమాలతో గ్రామస్తులకు సంబంధం ఉండేది కాదు. గ్రామస్తులు ఇచ్చినదే పరమానందముగా స్వీకరించుట బ్రాహ్మణ ధర్మంగా భావించి గ్రామస్తుల క్షేమం కోసం
వారి పాడి పంటల అభివృద్ధి కోసం విష్ణుదత్తుడు జపతపములను చేయువారు. గ్రామస్థులు వారి దీవెనలకై ఎప్పుడూ ఎదురుచూచేవారు. నూతన కార్యములను, నూతన గృహములను ప్రారంభించుచున్నప్పుడు వారి సలహాను అనుసరించి ముహూర్త బలమును చూపించుకొని చేసేవారు. నూతన పంట ప్రారంభమునకు వానిని పొందు సమయంలోనూ వీరి సలహాలు వారికి శిరోధార్యం. ఈ విధముగా ఆదర్శ దంపతులుగా వీరు జీవించుచుండిరి. ప్రతినిత్యం విష్ణుదత్తుడు దేవతార్చన, హోమము వెలిగించి ధూప నైవేద్యములు సమర్పించి బయట ఒక రావి చెట్టు క్రింద అరుగుపైన వైశ్వదేవమును భూతబలిగా సర్వజీవుల కొరకు కొంత ఆహారం పెట్టేవారు. నిరంతరం గాయత్రీ మంత్ర సాధకుడు, దత్తోపాసకుడు అయిన విష్ణుదత్తుని ప్రభావం వలన భూత ప్రేతములు కూడా దరిచేరేవి కావు. అయినా మహాపాపము వలన బ్రహ్మరాక్షసుడిగా మారిన ఒకడు వారి ఇంటి దగ్గర ఉన్న రావి చెట్టు మీద నివాసంగా ఉంటూ సమీప అరణ్యములో ఆహారమును తినుచూ ఉండేవాడు. వాడు అనేక జన్మలలో చేసిన కొద్ది పుణ్యం వలన విష్ణుదత్తునిచే సమర్పించబడిన వైశ్యదేవమును తినాలి అని అనిపించి ప్రతిదినము తినసాగినాడు. క్రమంగా దాని శక్తి చేత, ఆహార శుద్ధి చేత వానిలో క్రూరత్వం నశించి సాధుగుణము పొడచూపినది. దానితో తాను ఇతరులను పట్టి పీడించి వేధించుట మహాపాపమని అనిపించసాగినది. అటువంటి ఆలోచనలు తన వంటి బ్రహ్మరాక్షసునికి రావడం వాడికి చాలా ఆశ్చర్యం అనిపించింది. క్రమంగా వాడు అన్ని హింసలను మానివేశాడు. సాత్విక బుద్ధి పెరిగినది. దానితో వానికి ఎంతో కాలముగా ఉన్న భయంకరమైన ఆకలి, అశాంతి నశించినవి. దీనికి అంతకు కారణం తాను భుజించుచున్న వైశ్వదేవమని, దాని నొసంగు విష్ణుదత్తుని శక్తి అని గ్రహించినాడు. సత్వబుద్ధి కలిగినది కదా, వాడికి కృతజ్ఞతాభావం పెరిగినది. విష్ణుదత్తునిపై భక్తి కలిగినది. తనకు ఇంత ఆనందం కలిగించిన వారికి ప్రత్యుపకారం చేసి రుణ విముక్తి పొందాలనే ఆలోచన కలిగింది. ఒకనాడు ఆ రాక్షసుడు ధైర్యంతో వైశ్వదేవ బలి పెట్టుచున్న విష్ణుదత్తుని ఎదుట నిజరూపంతో కనిపించి ఆర్య అని పిలిచినాడు. వైశ్వదేవం పెట్టి వెనుదిరిగిన విష్ణుదత్తునికి ఆ పిలుపు వినిపించి ఎవరు అనుచు వెనుకకు తిరిగినారు. అత్యంత సమీపంలో భయంకరమైన రాక్షస స్వరూపాన్ని చూచి తత్తరపడినాడు. అయినా నిరంతరము సర్వజీవులు పరమాత్మ స్వరూపమే అని భావించు ముక్త సంగుడు తత్వవేత్త అగుటచే వానిని పరిశీలనంగా చూచి, ఓయి, నీవు ఎవరవు? నాతో నీకు ఏమి పని అని నిదానముగా అడిగినారు. అందులకు ఆ రాక్షసుడు, స్వామి, మీ దయవలన నేను చాలా కాలము నుండి పొందు అశాంతిని, ఆకలిని పోగొట్టుకున్నాను. అంతేకాదు, మీరు ఇచ్చట పెట్టిన భూతబలి అయిన వైశ్వదేవమును తిన్నందున నాలోని రాక్షస గుణములు హరించిపోయినవి. తినేటువంటి ఆహారం అంత శుచిగా, శుభ్రంగా, సత్వగుణంతో చేయటం వలన ఎంతటి పరివర్తన వస్తుందో చూసారా? అందుకనే వంట చేసేటప్పుడు భగవన్నామ స్మరణతో వంట చేయటం, ఇటువంటివన్నీ కూడా మన పూర్వీకుల నుంచి కూడా ఆచరణ మన ఇళ్లల్లో. అందుకనే అమ్మా అది. ఎందుకంటే మంచి గుణంతో, సత్వగుణంతో అట్లా పచనం చేసేటువంటి ఆహార పదార్థాలు తినిన వారికి కూడా చక్కగా మంచి సత్వగుణం, మంచి ఆలోచనలు, మంచి నడవడి ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. అది మనుష్యులకే కాక, ఆ తిన్నటువంటి మనుష్యులకే కాక పశుపక్షాది జీవరాశులకి కూడా చూసారా అంతటి ప్రభావం ఉంటుంది, రాక్షసులకి సహితం అన్నట్లుగా. అంటే గాలి ధూళి అవి కూడా తిరుగుతూ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఈ సత్వగుణంతో పచనం చేసినటువంటి ఆహారం ధర్మపరాయణులు ఎవరైతే అక్కడ విడుస్తారో బయట, అది తిన్నటువంటి అటువంటి గాలి ధూళి రాక్షసులకి కూడా మంచి ఆలోచనలు కలిగి చక్కగా వారి మరొక ఉత్తమ జన్మ పొందడానికి దోహదపడతాయన్నమాట.
పరోక్షంగా మరి ఒక జీవిలో అంతటి ఒక జీవికి అంతటి హితాన్ని కలగచేసినందుకు మరి ఇట్లా ఈ వైశ్వదేవం పెట్టిన వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది కదా! అందుకనే మనం కూడా ఇటువంటివి కొంచెం అమలు చేసుకుంటూ ఉండాలి సాధ్యమైనంత వరకు. ధర్మము అధర్మము సత్యము అసత్యములకు గల భేదం తెలిసినది. ఆ కారణమున జీవహింస మాని కేవలం మీ దర్శనం చేసుకుంటూ మీ ప్రసాదమును తిని జీవించుచున్నాను. నాకు ఇంత మేలు గావించిన మీకు ఏదైనా మేలు చేయాలన్న మనస్సునకు తోచినది ఇది ధర్మము అని కృతజ్ఞతతో సరి అయిన ప్రత్యుపకారం చేయదలిచినాను. నేను అట్లు చేయనిచో రుణము పొందిన వాడనగును. నాకు ఇంత చేసిన మీరు రుణ విముక్తి కలిగించండి అని ప్రార్థించి వారి పాదములకు సాష్టాంగ వందనములను ఆచరించినాడు. విష్ణుదత్తుడు వాని ఆకారమునకు వాని సంభాషణమునకు గల తేడాను గమనించినారు. వాడి ధర్మబుద్ధికి ఆశ్చర్యపడినారు. ఆనందముతో ఓయి సర్వేశ్వరుని అనుగ్రహంతో నీకు ఈనాటికి రాక్షస బుద్ధి పోయినది, ధర్మబుద్ధి అలవడినది. అందులకు చాలా సంతోషం. నీవు ఇలాగే జీవించుచు ఆ దేవదేవుని చింతించుచు గడుపు. ఆ ఆకారము కూడా పోయి మంచివానిగా మారగలవు. అందుకు సద్గురుమూర్తి నిన్ను అనుగ్రహించుగాక. నేను నా ధర్మం ప్రకారం సర్వభూతముల కొరకు భూతబలిని పెట్టినాను. అందు నీకు సహజముగా హక్కు గలదు. ఏలయన్నా సర్వభూతములలో నీవు ఒక్కడవు కనుక ఇందులో నీ కొరకు ప్రత్యేకముగా నేను చేసినది ఏమీ లేదు. అందువలన నీవు రుణగ్రస్తుడు కాలేదు. కనుక నీవు నిశ్చింతగా నీ తావునకు పోయి సద్గతిని పొందుటకై సద్గురువును స్మరింపుము అని దీవించెను. అంతటా రాక్షసుడు మహాత్మా తాము అలా ఆదేశింపవలదు. తప్పక ఏదైనా సహాయం నా నుంచి స్వీకరించండి. మీకు ఏదైనా కోరిక కలదేని నాతో చెప్పండి. క్షణంలో దాన్ని నెరవేర్చి రుణ విముక్తుడను కాగలను. నాపై దయతో అంగీకరించండి అని చేతులు జోడించి అతి దీనముగా ప్రార్థించెను. అందులకు విష్ణుదత్తుడు ఎంత ఆలోచించినా అతనికి ఏ కోరిక తోచలేదు. ఆ రాక్షసుడేమో వారిని వదలలేదు. తుదకు తన భార్యను పిలిచి ఆ వృత్తాంతము అంతా తెలిపి సలహా కోరగా ఆమెకు కూడా ఏ కోరిక తోచలేదు. ఆలోచించగా ఆలోచించగా ఆమెకు తన భర్త అనేక సంవత్సరముల నుండి శ్రీ దత్త దర్శనం చేయాలని తలంచుచుండుట జ్ఞాపకం వచ్చినది. ఆమె తన భర్తతో, ఏమండి, మీరు ఎప్పటినుంచో శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని దర్శించాలనుకున్నారు గదా. ఇతను బ్రహ్మరాక్షసుడు గనక అనేకమైన దివ్య శక్తులు ఉంటాయి గదా. ఇతను ఎట్లయినా శ్రీ స్వామి వారి దర్శనం కలిగించగలడేమో అడిగి తెలుసుకోండి అని ఆ కార్యమును నిర్వర్తించమని అడిగింది. ఆ కార్యమును నిర్వర్తించమని అడగండి అని తెలిపినది. ఆమె తెలుపగా అతనికి కూడా అది అత్యంత ఉచితమైనదిగా తోచి ఆ రాక్షసునితో, ఓయి, నీకు అంత సహాయం చేయాలని ఉంటే పరమపురుషుడు పరంధాముడు అయిన జగద్గురు శ్రీ దత్తస్వామిని చూపించు అని అనగానే వాడు ఎగ్గిరి వెనక్కి గంతు వేశాడు. అమ్మ బాబోయ్ అని కేకపెట్టి దూరంగా పోయి కొంత సమయం తరువాత వారి వద్దకు తిరిగి వచ్చి, ఆర్య, నీవు చెప్పిన మాట వింటే నీవు చెప్పిన పేరు వింటే నాకే కాదు మహాభూత ప్రేత పిశాచాది గణములకు కూడా భయమే. ఆ పేరు ఆ రూపం ఉన్న పరిసరములలో మేము ఉండజాలం. ఎంత కఠినమైన పరీక్ష పెట్టినావయ్యా అన్నాడు. విష్ణుదత్తుడు, నీవు అతిమానుషమైన శక్తి కలవాడవు కదా అని మీకు అసాధ్యమైన పని ఉండదని అడిగినాను. పోన్లే, పర్వాలేదు, నాకు ప్రాప్తం లేదు అనుకుంటా. నీవేమి కొరత పెట్టుకోమోకు. నీవు నాకు సహాయం చేసినట్లే భావించదను, నువ్వు కంగారు పడకు అని విష్ణుదత్తుడు అనెను. ఆ రాక్షసుడు, ఎంత మాట! అయినా ఏం చేస్తాం, అడుగక అడుగక ఏదో ఒక్కటి కోరినారు. మీ కోరిక తీర్చి నేను విముక్తుడను అవుతాను. అయితే ఒక్క మాట, ఆయన పెద్ద యోగి,
అంతకంటే మహామాయాస్వరూపి. ఎప్పుడు చూచినా నమ్మడానికి వీల్లేని వేషాలతో దర్శించరాని ప్రదేశాలలో తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రాంతములలో వచ్చినప్పుడు నేను వెతికి నిన్ను తీసుకుని వెళ్ళి దూరం నుండి చూపుతాను. ఆయన అనుగ్రహం పొందడం ఇహ నీ కర్తవ్యం. కేవలం 3 సార్లు మాత్రమే చూపించుతాను. ఆ పైన ఆ స్వామి దయ నీ అదృష్టం అని అంతర్ధానమైనాడు. ఇలా ఉండగా ఒకనాడు హడావిడిగా పరిగెత్తుకుని వచ్చి, స్వామి విష్ణుదత్త, రావయ్యారా, నీవు కోరిన స్వామి ఈ పరిసరాల్లోనే ఉన్నాడు, తొందరగా రా అని పిలిచినారు. విష్ణుదత్తుడు బయలుదేరగా వెనక నుండి అతని భార్య, ఏమండి, కమండలం తీసుకుని వెళ్ళండి అని కేకపెట్టింది. విష్ణుదత్తుడు, వెనకకు పిలిచావా అనగానే, మీరు వెనకకు రాకండి, నేను వస్తున్నాను అని ఆమె అతని దగ్గరగా వచ్చి కమండలమును అందించినది. దానిని అందుకొని విష్ణుదత్తుడు ఆ రాక్షసుని వెంట వెళ్ళినాడు. ఆ రాక్షసుడు వారిని మాంసం విక్రయించు ప్రదేశమునకు తీసుకొని పోయినాడు. సదాచార సంపూర్ణుడు బ్రాహ్మణుడు అయిన విష్ణుదత్తుడు ఆ ప్రదేశమును, అక్కడి వాతావరణమును చూచి ఆశ్చర్యపడినాడు. అతను అటువంటి ప్రదేశమును ఎన్నడూ చూచి ఎరుగడు. అతను ఆశ్చర్యము నుంచి తేరుకొనక మునిపే ఆ రాక్షసుడు, బ్రాహ్మణోత్తమ, అదిగో చూడు, ఆ కనిపించు పిచ్చివాడే నీవు కోరిన స్వామివారు అన్నాడు. అటు చూచిన విష్ణుదత్తునకు అక్కడ ఒక పిచ్చివాడు కనపడినాడు. వాడు అక్కడ మాంసం విక్రయించు వారి నుంచి మాంసపు ముక్కలను అడుక్కుని తింటున్నాడు. ఆకారం వికారంగా ఉంది. చింపిరి తలతో, మాసిపోయిన అంగవస్త్రం, మెడలో విచిత్రమైన ఆహారం ఉహు, మెడలో విచిత్రమైన పూసలమాలలు, చేతిలో ఈతబెత్తం, ముఖం మహాభయంకరంగా ఉంది. కళ్ళు గుండ్రముగా బయటికి గ్రుడ్లు నెట్టుకొచ్చినట్టు ఉన్నాయి. తెగ తాగినట్టు ఉన్నాడు. ఒంటి మీదంతా కళ్ళు నురుగు కారుతోంది. తూలుతూ పడుతూ లేస్తూ కనపడుతున్నాడు. అతను కదిలినప్పుడల్లా ఈగలు గొయ్యమంటూ ఎగిరిపడుతున్నాయి. ఆ నిప్పులు క్రక్కుతున్నట్లు ఉన్న నేత్రాలతో అతను అటూ ఇటూ చూస్తూ ఉంటే ఎవరికైనా మూడిందేమో వాడి చేతిలో అని అనిపిస్తోంది. అలా ఉన్న వానిని చూచిన విష్ణుదత్తుడు అక్కడే ఆశ్చర్యంతోనూ అసహ్యంతోనూ భయంతోనూ నిలబడిపోయినాడు. ఆ రాక్షసుడు, ఏమయ్యా నిలబడిపోయినావు, కదలవయ్యా, భయపడకు, వారే నీవు కోరిన స్వామి, పోయి కాళ్ళు పట్టుకో, వదలమోకు, అదుగో ఇటు వస్తున్నాడు, జాగ్రత్త అని దూరంగా పోయినాడు. ఆ బ్రాహ్మణోత్తమునికి ఆ ప్రాంతములోని దుర్గంధం భరించటం కష్టంగా ఉన్నది. రాక్షసుడు చూపిన ఆకారంలో వానికి ఏమీ విశేషం కనపడలేదు. అంత దరిద్రంగా అనాచారిగా ఉన్న వానిని శ్రీ దత్తాత్రేయ స్వామి అంటాడేమిటి? జన్మంతా పవిత్రంగా గడిపి చివరకు ఈ రాక్షసుని సహవాసం వలన ఇలాంటి చోటును చూడటమే కాకుండా కాలు కూడా పెట్టవలసి వచ్చింది. అత్రి అనసూయలకు జన్మించిన స్వామిని అనాచార్యే అని అంటాడేమిటి? ఇది రాక్షస బుద్ధి కాదు గదా. ఎంత అవధూత అయినా ఇంత ఘోరంగా ఉంటాడా, ఎలా నమ్మడం? ఈ రాక్షసుడు కూడా నమ్మకస్తునిలాగానే ఉన్నాడు. నన్ను మోసం చేస్తే వానికేం వస్తుంది? వాడు నిజమని చెప్పుచున్నాడేమి? అయినా బ్రాహ్మణుడిని, సదాచారపరుడను, ఈ ప్రాంతంలో ఉండటం మరియు అనాచారి కాళ్ళు పట్టుకోవడమా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు ఏం చేయాలి అని అనుకొనుచుండగానే ఆ విచిత్రమైన ఆకారం వారి ముందుకు వచ్చినది. మాయరా, మటుమాయరా, ఉన్నదంతా మాయరా, మత్తులో మునిగి ఉన్నంత వరకు అంతా మాయరా, మత్తు వదిలితే గాని పట్టు దొరకదు, పట్టు దొరికితేనే పండుగరా అని పదము పాడుకుంటూ విష్ణుదత్తుని వద్దకు వచ్చి వాని చుట్టూ ఈతబెత్తం తీసుకుని నేలపై గట్టిగా కొడుతూ, నడయాడు వానిని నమ్మరా, నమ్మితేనే ఫలమురా అని అలా ముందుకు పోయి కనుమరుగైనాడు. విష్ణుదత్తుడు తేరుకుని, ఏడి, ఎటుపోయినాడు అని అటూ ఇటూ చూచుచుండగానే ఆ రాక్షసుడు వచ్చి, ఏమయ్యా స్వామి, నేను ఎంత చెప్పినా వినలేదే. ఆ స్వామి మహామాయగాడు. ఆయన అంత దగ్గరగా వస్తే పట్టుకోలేకపోయితివే, అట్లా చేశావేమిటయ్యా? నన్ను నమ్మవయ్యా, నేను నీకు ఉపకారం చేస్తాను గాని అపకారం చేయనయ్యా అని. సరే, ఏం చేస్తాం, అయిందేదో అయింది.
మరొకసారి చూద్దాంలే పద అని తిరిగి వచ్చినారు. ఇంటికి వచ్చిన విష్ణుదత్తునికి మరీ మరీ స్వామి రూపం గుర్తుకు రాసాగింది. తనలో తాను అవును నిజమే అవును నిజమే, వారు నిశ్చయంగా స్వామివారే. నా బుద్ధే వక్రించినది. నేను చేసినది తప్పు. స్వయంగా ధర్మాధర్మాలకు శాసకుడు శ్రీ స్వామి. వేదాలాయన నిట్టూర్పులే, లోకాలాయన క్రీడా వస్తువులు. ఆచారములు అనాచారములు అన్నీ ఆయన కల్పితాలే. స్వామి పెట్టిన పరీక్షలో నేను నిలబడలేకపోయినాను అని మనస్సులో మదనపడసాగినాడు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో బాగా ప్రొద్దుపోయిన తరువాత నిద్రకు ఉపక్రమించుచుండగా ఆ రాక్షసుడు వచ్చి, రావయ్యా స్వామి రా, స్వామివారు దగ్గరలోనే తిరుగుతున్నారు అని పిలవగానే శ్రీ విష్ణుదత్తుడు ఆనందముతో తొలి అనుభవం నెమరు వేసుకొనుచూ బయలుదేరినాడు. ఇంతలో సుశీలమ్మ, ఏమండి కమండలం అని పిలిచింది. అక్కడ నిలబడి, తిరిగి వెనక్కి పిలిచావా అని ఆమె అందించిన కమండలం తీసుకొని గబగబా రాక్షసుని వెంట వెళ్ళినాడు. వారిరువురు నడిచి నడిచి ఒక శ్మశానంలోకి చేరినారు. అక్కడ ఒక కాటికాపరి ఉన్నాడు. అతి స్థూలము, దానికి తగిన ఎత్తు, నల్లహా ఉన్నాడు. చింపిరి శిఖతో, చేతిలో పెద్ద ఎముక, మెడలో అస్థిభూషణములు ధరించి, చుట్టూ కుక్కలు చెవులకు చుట్టూ కుక్కలు చెవులకు ప్రేగులు పోగులు, ఒడలంతా ఎర్రటి రక్తపు చారలు, నోటిలో నుంచి సొల్లు కారుచున్నది. చూడడానికి అతి భయంకరంగా ఉన్నాడు. పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు. సగం ఖాళీ కాలని శవాల నుంచి మాంసము పీకి కుక్కలకు వేయుచున్నాడు. కొన్ని శవాలపై చేతిలోని ఎముకతో కొట్టుచూ తిట్టుచున్నాడు. రాక్షసుడు విష్ణుదత్తునికి అతన్ని చూపించి, ఈసారైనా పట్టుకో జాగ్రత్త అని దూరంగా పోయినాడు. ఈ బ్రాహ్మణుడు మొదటి నుంచి బుద్ధిని జాగ్రత్త పరుచుకునే వచ్చినాడు. ఆ ఆకారం చూచి భయం కలిగిన నిగ్రహించుకున్న బుద్ధితో ధైర్యంగా దగ్గరకు పోయి, స్వామి దత్తాత్రేయ పాహిమాం పాహిమాం అంటూ సాష్టాంగ నమస్కారములు చేసినాడు. ఆ కాటికాపరి వీనిని చూచి బేగ్గరగా అరుచుచూ గట్టిగా చేతిలోని ఎముకతో కొట్టినాడు. ఈ బ్రాహ్మణునికి పాపం ప్రాణం దిమ్మెరపోయింది. ఇంతలో కుక్కలు భౌ భౌ అని అరుచుకొనుచూ వచ్చి చుట్టూ మూగినాయి. కుక్కల అరుపులు, ఆ కాటికాపరి కేకలకు మనస్సులో నిగ్రహం సడలిపోయింది. భయంతో ఆ ప్రదేశం నుంచి అతి వేగంగా శక్తినంతా కూడా తీసుకుని ఇంటివైపు పరిగెత్తినాడు. వెళ్ళుచున్న వానిని చూచి ఆ భయంకర ఆకారం చిరునవ్వు నవ్వి దీవించినది. అది ఆ ఎముక పెట్టి కొట్టారు చూడు, అది ఏమిటి అంటే అతనిలోని సంశయాన్ని భయోత్పాతాలని అట్లా పోగొట్టుంటారన్నమాట. ఇక తరువాతకి తెలుస్తుంది. అతి కష్టం మీద ఇంటికి చేరిన బ్రాహ్మణునికి శరీరం మదురుచున్నది. చెమటలు కారిపోవుచున్నది. నోటి వెంట నురుగు రాసాగింది. ప్రాణం పోతుందో ఏమిటో అన్నంత బాధ కలుగసాగింది. ఇంటి వాకిట్లోనే అరుగుపై కూలబడిపోయినాడు. సుశీలమ్మ ఇంటిలో నుండి ఆందోళనగా పరిగెడుతూ వచ్చి అలా ఉన్న భర్తను చూచి శైత్యోపచారాలను చేయసాగినది. ఇంతలో ఆ రాక్షసుడు వచ్చి ఆ స్థితిలో ఉన్న బ్రాహ్మణుని చూచి జాలిపడి, అయ్యయ్యో చాలా అలసిపోయినావే, పరుగడకుండా అక్కడే స్వామిని ప్రార్థించకూడదా? ఈ బాధ తప్పేది. మీరు శాస్త్రములను చదువుకున్నారు గదా, ఆ స్వామిని గురించి, వారు చేయు మాయలను గురించి, వారు భక్తులకు పెట్టే చిత్ర విచిత్రమైన పరీక్షల గురించి చదువుకోలేదా? అవేహీ నీకు గుర్తురాలేదా? మీరు ఉన్నత విద్యావంతుడివి అనుకున్నాను. నీవు కూడా సామాన్య మానవునిలాగా స్వామితత్వాన్ని అర్థం చేసుకోలేదే. నిర్మలుడు, నిత్య సత్యస్వరూపుడు అయిన స్వామి నీకు అచ్చట గోచరించలేదా? ఆ బాహ్యమైన రూపం, ఆ వాతావరణము మాత్రమే కనిపించినదా? పోనీలేండి, స్వస్థత చెందు. మరి ఒకసారి చూడగలవు. ఆ అవకాశమునైనా పోగొట్టుకొనకుము అని అదృశ్యుడైనాడు. 3 అవకాశాలే కదా, ఇప్పుడు 2 అయిపోయినాయి. రాక్షసుని మాటలను విని వానిలోని మర్మమును గుర్తించి విష్ణుదత్తుడు సిగ్గుపడినాడు. తన అపరాధం తెలుసుకుని మరింత బాధపడసాగినాడు.
సుశీలమ్మ చాలా బాధపడి, అయ్యో, లేనిపోని సలహాను చెప్పాను, ఇంత శ్రమపడినారా? దైవమే కరుణించలేదు. ఆందోళన చెందకండి. మనసు మనము చేసుకొనిన పుణ్యం అంతే. ఆ స్వామి మహామాయావి అని ఆ రాక్షసుడు చెప్పుచున్నాడు గదా, పోనీయండి. మీకు మాయలు మర్మాలు తెలియవు. మన ప్రాప్తం ఇంతే అనుకుందాం. అందని ద్రాక్ష పళ్ళ కోసం మరులు చాచడం ఎందుకు? మీరు ఇహ నిశ్చింతగా మీ తపమును సాధనమును సాగించండి. శ్రీ స్వామివారికి కరుణ కలిగినప్పుడే దర్శనం ఇస్తారు అని హితము పలికినది. ఆమె చేసిన శైత్యోపచారాలు, ఈ తీహని మాటలు విష్ణుదత్తుని అలసటను తీర్చి ఆహ్లాదమును కలిగించినవి. కాని వారి మనస్సులో దత్తస్వామి అనుగ్రహమును పొందలేకపోయినానే అను విచారం అధికం కాజొచ్చినది. అశాశ్వతమైన శరీరమునకు ఆపద సంభవించినదని భావించి శాశ్వతమైన దత్తానుగ్రహానికి దూరమైనాను. ఈ జన్మ ఎందులకు, జీవించి ఏమిటి ప్రయోజనం అని నిరంతరము చింతించసాగినాడు. మరియు నా పూర్వ దుష్కృతముల కారణమున స్వామివారు అనుగ్రహించలేదేమోనని స్వామిని మదిలో తలచినాడు. ఓ దేవాధిదేవ, నిరంతరము నిశ్చలమైన సంపూర్ణ భక్తి యుక్త సేవలో ఉండు నేను ఏమి నేరం చేసి తిని? నాయందు నీకు కనికరం ఏల కలుగలేదు? నీలోని శివాంశం ప్రతినిత్యము భూత ప్రేత పరివృతమై ఉంటుందని విభూతిని పూసుకుని అస్థి భూషణాలు ధరించి ఉన్మత్తుని మాదిరిగా దిగంబరుడవై శ్మశాన భూములలో తిరుగుతుంటావని శాస్త్రములలో తెలుపగా తెలుసుకున్నాను. అయినా నీవు ఆ రూపంలో ఉంటే నీవేనని తెలుసుకోలేకపోయానే. నీ సన్నిధి పరమపావనం, మధురం, ఆనందదాయకం. అయినా నేను నీ సన్నిధిలో భయమును పొంది దేహభ్రాంతితో చెరించి తినే అని బాధపడుచు, ఓ దత్త నిరంజన, సృష్టికంతటికి మూలం నీవే. నీవు పరబ్రహ్మవు, పరమపురుషుడవు, యజ్ఞస్వరూపుడవు, యజ్ఞ ఫలప్రదుడవు, యజ్ఞమయుడవు, సర్వజ్ఞుడవు. నీచే ప్రయోగింపబడు విష్ణుమాయను శివమాయను దాటుట నీ అనుగ్రహము లేక జరగదు. యజ్ఞేశ్వర, నీవు అద్వితీయుడవు. మాయాతీతుడవై కూడా మాయను అనుసరించి మాయామానుష రూపంలో మానవులకు దర్శనమిస్తుంటావు. స్వతంత్రుడవై కూడా పరతంత్రుని మాదిరిగా గోచరిస్తుంటావు. నిన్నే నమ్ముకుని జీవించు నిర్భాగ్యుడను. దయతో నా ఆఖరి ప్రయత్నమునైనా సఫలం గావించి నన్ను నీ సన్నిధిలో చేర్చుకుని అనుగ్రహించు అని ప్రార్థించి తన నిత్య కార్యములలో క్రమంగా నిమగ్నుడైనాడు. కొంతకాలం గడిచినది. ఒక రోజున భార్యాభర్తలు ఆ మరునాడు చేయవలసిన పితృకార్యమును గురించి యోచించుచుండగానే ఆ బ్రహ్మరాక్షసుడు వచ్చి పిలిచినాడు. ఆ బ్రాహ్మణుడు అతని కోసం రోజు ఎదురు చూచుతూనే ఉన్నాడు. ఈసారి వాడు హడావిడిగా రాలేదు. మహాత్మా, ఈసారి నా మాటలను బాగా వినండి. స్వామి ఏ రూపంలో కనిపిస్తారో ఆ రూపమును మనస్సులోనికి రానియకండి. దానితో మీకు పని లేదు. అందులో ఉండు స్వామితో మాత్రమే మీకు పని. అందులో ఉండు స్వామియే ముఖ్యం. ఇది గుర్తుంచుకుని ప్రవర్తించండి. ఇప్పటికి 2 సార్లు విఫలమైనారు. ఇది 3వ పరీక్ష. ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ధైర్యముతో తండ్రి గృహమునకు వెళ్లే తనయుడిలాగా, తల్లి కౌగిలిలోకి పరిగెడు బిడ్డలాగా, తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన ఆ స్వామి సన్నిధిని చేరండి, ఇహ బయలుదేరండి అని చెప్పినాడు. విష్ణుదత్తుడు ఇంటిలోనికి వెళ్ళి తన నిత్య ఆరాధ్య దైవములను హోమమును దర్శించి కమండలము తీసుకుని సుశీలమ్మకు చెప్పి బయలుదేరినాడు. పతివ్రతామ తల్లి అయిన ఆమె శ్రీ దత్తస్వామిని తన పతిదేవుని కరుణించమని ప్రార్థించినది. రాక్షసుని వెంట వెళ్ళుచు ఈసారి స్వామి అనుగ్రహం పొందుటయో, స్వామి పరీక్షలో నా శరీరం ముక్కలు ముక్కలై మట్టిలో కలవడము, రెండే మార్గాలు, దీనికహ తిరుగులేదు అని దృఢ నిశ్చయంతో సాగిపోయినాడు. వారు ఇరువురు కలిసి మెల్లగా ఊరు వెలుపల గల మాలపల్లిలోనికి చేరుకున్నారు. దూరంగా చటవకడు చచ్చిన గాడిద మాంసమును తీసి తోళ్లు సరిచేస్తున్నాడు. చుట్టూ కుక్కలు మోగి ఉన్నవి.
దూరంగా కాకులు గ్రద్దలు గుంపులు గుంపులుగా ఉన్నవి. ఒంటి నిండా ఇనుప నగలు ధరించి ఉన్నాడు. తలంతా చిందరవందరగా ఉంది. శరీరం అంతా దుమ్ము కొట్టుకుని ఉన్నది. పని చేయుచు నోటి నుంచి పచ్చి బండబూతులను తిడుచున్నాడు. ఆ గాడిద మాంసమును ముక్కలుగా కోసి కాకులకు గ్రద్దలకు పక్కన ఉన్న కుక్కలకు విసిరి వాటితో ఏదో మాటలాడినట్లు కసురుకొన్నట్లు ఉండి ఆడుకొనుచున్నాడు. ఆ రాక్షసుడు ఆ వ్యక్తిని చూపించి, బ్రాహ్మణోత్తమ, అదిగో చూడండి, ఆ మనిషే మీరు కోరుకున్న స్వామి. నిశ్చయముగా నిర్భయముగా నిశ్చలముగా ప్రయత్నించి ప్రసన్నుడిని చేసుకోండి. నేను వెళుతున్నాను అని వెళ్ళిపోయినాడు. విష్ణుదత్తుడు ఆనందముతోనూ నిర్భయముతోనూ ముందుకు చూచాడు. ఆ సమయంలో అతని మనస్సులో సందేహం లేశమైనా లేదు. అధైర్యం దరికి చేరలేదు. సంతోషంతో అణువణువు పొంగిపోయినది. స్వామి నిజస్వరూపమును హృదయంలో తలుచుకొనుచు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అను మంత్రమును జపించుచు పారవస్యంతో ముందుకు నడిచి అతను ఇటు చూచే లోపలే పోయి సాగిలపడి రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుని దేవాధిదేవ దత్తదేవ శరణు శరణు అన్నాడు. ఆ కటికవాడు, ఎవర్రా దేవుడు, ఏమిటి శరణు, వదులు, నన్ను వదులు అని విదిలించసాగాడు. కాళ్లను లాగుకోవడానికి ప్రయత్నించినాడు. అయితే గట్టిగా పట్టుకున్న విష్ణుదత్తుడు పట్టు వదలలేదు. అతనికి చాలా కోపం వచ్చినది. తిట్టాడు, ఉమ్మేశాడు, వీపు చితికేటట్టు చేతబెత్తంతో కొట్టినాడు. విష్ణుదత్తుని పట్టు తప్పించుకోవడం కోసం అమితంగా ప్రయత్నించినాడు. అతను ఎన్ని విధాల హింసించినను విష్ణుదత్తుడు అతని పాదాలను వదలలేదు. నోటి నుండి దత్తదేవ శరణు శరణు, పాహి పాహి, రక్ష రక్ష అనే నామం వదలలేదు. ఇలా ఇరువురు ఎవరి పట్టు వారు వీడలేదు. కొంత సమయం గడిచినాక కళ్ళు మూసుకుని స్వామి నామస్మరణలో ఉన్న విష్ణుదత్తునికి, నీకు నాతో ఏమి పనయ్యా, మూడుసార్లు నా చుట్టూ తిరిగి ప్రయత్నించినావు అన్న మాటలు వినిపించినాయి. సాయిరా. ఒళ్ళుగా గుర్పొడుస్తాం. మృదు మధురమైన స్వరముతో వినిపించిన ఆ వాక్కులను విని విష్ణుదత్తుడు ఆశ్చర్యపడినాడు. అంతకు మునుపు వరకు ఉన్న శరీర బాధ, ఆవేదన అంతా ఆ తీయని మాటలు వినటంతోనే తీరిపోయింది. స్వామి పాదాలు విడవకుండా తల పైకెత్తి కళ్ళు తెరిచి చూచాడు. స్వామి తన నిజ స్వరూపంతో కనిపించినారు. సాయిరాం. స్వామి చిరునవ్వులు నవ్వుతున్నారు. ఆశ్చర్యముతో అటూ ఇటూ చూచినాడు విష్ణుదత్తుడు. అతనికి అక్కడ శవము లేదు. గాడిద శవం ఉంది కదా, అది అక్కడ శవము లేదు. కాకులు లేవు, గ్రద్దలు లేవు. 4 కుక్కలు మాత్రం స్వామికి సమీపంలో శాంతంగా ఉన్నాయి. ఆ ప్రదేశమంతా మనోహరమైన తపోవనంలాగా ప్రశాంతంగా ఉన్నది. విష్ణుదత్తునికి అమితమైన ఆనందం కలిగినది. స్వామి, లేవయ్యా విష్ణుదత్త, నీవు నా కోసం ఇంత కష్టపడుచున్నావు ఎందులకు, లే అని స్వామి తన హస్తములతో విష్ణుదత్తుని భుజములను పట్టి లేవదీసినాడు. ఆ బ్రాహ్మణునికి అమితమైన ఆత్మానుభూతి కలిగినది. స్వామివారి స్పర్శతో అతనిలోని జ్ఞాని మేలుగాంచి స్వామికి ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారములను అర్పించి అనేక విధముల చతుర్వేద మంత్రాలతో స్తోత్రించినారు. స్వామి అతనిని శాంతపరిచి, విప్రోత్తమ, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. కోరికలు ఎందుకో, కోరుకోవడం ఏమిటో అతనికి అర్థం కాదు. ఏ కోరిక లేని ఇహపరమైన వరాలతో పని ఏమున్నది? ఏ కోరిక లేని వానికి ఇహపరమైన వరాలతో పని ఏమి ఉన్నది? పరలోక కోరిక మోక్షమే. అటులగాక స్వర్గ సౌఖ్యాలు కోరుకుంటే ఏమిటి ప్రయోజనం? అవి పుణ్యం హరించగానే వదిలిపోతాయి. ఇహ ఈ లోకానికి సంబంధించిన కోరికలా? ఇవి అశాశ్వతములు, అసత్యములు. స్వామి సన్నిధిని అనుభవించడం కంటే సుఖము, శాంతి ఏమి ఉన్నది? అందులకే స్వామివారికి ఏ సమాధానము ఇవ్వలేక మౌనంగా వారినే చూచుచూ పరవశించిపోతున్న విష్ణుదత్తుని చూచి స్వామి మరల, ఏమయ్యా, ఇంత కష్టపడి నన్ను చేరుకుని అలా మౌనంగా ఉంటావేమిటి?
నీకు ఏదైనా కావలసి ఉన్నచో కోరుకో, తప్పక తీర్చెదను. నాపై నీకు అమితమైన ప్రేమ ఏర్పడినది. నీ శ్రద్ధ, ఓర్పు, నిర్మలమైన భక్తి నన్ను ఆకట్టుకొన్నది అని చెప్పగానే విష్ణుదత్తునికి తమ తండ్రి ఆబ్దీకం మరుసటి రోజున ఉన్న విషయం జ్ఞాపకం వచ్చినది. ఆయన వెంటనే శ్రీ స్వామివారిని, దివ్యపురుష, లోకారాధ్య, మీ అనుగ్రహం కంటే నాకు ఇంకా ఏమి కావాలి? నాకు ఏ కోరిక లేదు. నాకేమి కావాలో నాకే తెలియదు. నీవు అనుగ్రహిస్తానంటే ఒక్కటి మాత్రం కోరతాను స్వామి అని చేతులు జోడించినాడు. అందులకు శ్రీ దత్తమూర్తి, అలాగే అనగా ఈ బ్రాహ్మణుడు, స్వామి, రేపు మా ఇంట పితృదినం, మా తండ్రి గారి తిథి, తమరు భోక్తగా రావాలి అని అన్నాడు. సాయిరాం. స్వామికి పరమానందమైనది. అతని కోరికలోని నిస్వార్థతను చూచి ఆయన అమితమైన సంతోషమును పొంది, అలాగే వస్తాను అన్నారు. స్వామి, రేపు మధ్యాహ్నం వేళకు మీ ఇంటికొస్తాను, నీవు అన్నీ సిద్ధం చేసుకో అన్నారు. విష్ణుదత్తుడు మహదానందం పొందాడు. స్వామివారు భోక్తగా వస్తే పితృదేవతలందరూ తరిస్తారు, అది చాలు తనకి పితృరుణం తీర్చుకోవడానికి అని భావించినాడు. స్వామి అతనికి సెలవునిచ్చి తాను ఆ తావు నుంచి అదృశ్యమైపోయినాడు. విష్ణుదత్తుడు తన గృహమునకు చేరుకుని భార్యకు జరిగినదంతా వివరించినాడు. ఆ మహాసాధ్వి శ్రీ దత్తస్వామి అనుగ్రహమునకు తన భర్త పాత్రుడైనందులకు చాలా ఆనందించి మనస్సులో ఆ స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకున్నది. ఆ దేవదేవుడు రేపు మన ఇంటికి వస్తాడని, వారిని ఏ విధంగా పూజించాలి, ఏం వంటకాలు చేయాలి, ఎలా స్వాగతం చెప్పాలి, ఏ ఉపచారాలు చేయాలి అనే యోచనతోనే వారు ఆ రాత్రి అంతయు గడిపినారు. చేసిన ఆలోచనే మళ్ళీ మళ్ళీ చేశారు. స్వామి రూపమును అనుగ్రహమును తరచి తరచి చెప్పుకున్నారు. సమయమంతా ఆ స్వామి విశేషములతోనే గడిచినది. వేకువజామున లేచి కార్యక్రమంలో నిమగ్నులైనారు. అయినా వారి ధ్యాస అంతా స్వామి రాక కోసం. అనేక రకముల పిండి వంటలతో ఆనాటి కార్యమునకు భోజనం సిద్ధం చేసినది ఆ తల్లి. చీమ చిటుక్కుమంటే విష్ణుదత్తునికి స్వామి వచ్చినారేమో అని అనిపించసాగినది. ఇంతలో మధ్యాహ్న కాలం సమీపించుచుండగా ఆ స్వామి రానే వచ్చారు. వారికి అర్ఘ్య పాద్యములతో షోడశోపచార పూజ చేసినారు. తిథి కర్మ ప్రారంభమున స్వామి తాను ఒక్కడు ఉండటం, వేరు బ్రాహ్మణులు లేకపోవడం గమనించి విష్ణుదత్తునితో, ఏమయ్యా, భోక్తగా నేను ఒకడినేనా, ఇంకెవరిని పిలవలేదా అని అడిగినారు. అందులకు విష్ణుదత్తుడు ఆందోళన చెందినాడు. ఆ విషయం గుర్తులేక స్వామి ఆలోచనలతోనే గడిపి ఎవరిని పిలువలేదు. వెంటనే తేరుకొని, స్వామి, మా సోమిదేవమ్మ అన్ని ఏర్పాట్లు చేసియే ఉంటుంది, ఆమెను అడిగొస్తాను అని లోపలికి వెళ్ళి తన భార్యతో విషయం చెప్పినాడు. స్వామివారు అడుగుచుండగానే ఆ తల్లికి అది గుర్తు వచ్చినది. భర్తతో, మరి ఒక బ్రాహ్మణుడు వస్తారని స్వామికి తెలుపండి అని పెరటిలోనికి నడిచినది. అక్కడ ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుచున్న సూర్యభగవానుడిని చూచి చేతులు జోడించి మనసారా ప్రార్థించి, సూర్యనారాయణమూర్తి, మా ఇంట భోక్తవ్యం స్వీకరించండి అని కోరినది. ఎంత పతివ్రతో చూడండి ఆవిడ. వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమై, అమ్మా సాధ్వీమణి, నీవు కోరిన కోరిక నాకు అనుగ్రహం. ఆ దేవాధిదేవునితో కలిసి భోక్తవ్యం స్వీకరించుట నా అదృష్టం. నీవు చింతించవలదు, నేను ఇప్పుడే వచ్చెదను అని దీవించి అదృశ్యమైనాడు. ఆమె వారికి మనసారా వందనములు సమర్పించి తన కార్యములో నిమగ్నమైనది. సూర్యభగవానుడు బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి ద్వారము వద్ద నిలిచి, విష్ణుదత్త అని పిలిచినాడు. స్వామితో సంభాషించుచున్న విష్ణుదత్తుడు ఆ పిలుపు విని ద్వారము కడకు వచ్చి అక్కడ ఉన్న తేజస్వి అయిన బ్రాహ్మణుని భోక్తగా సిద్ధపడి వచ్చిన వారిని గమనించి ఆనందముతో నమస్కరించి స్వాగతము చెబుతూ వారిని స్వామి వద్దకు తెచ్చి ఆసనం అలంకరింపజేసి స్వామి వైపు చూచి, స్వామి, ఇహ ప్రారంభించమంటారా అని అడిగినాడు.
స్వామి చిరునవ్వు నవ్వి, ఏమిటి విష్ణుదత్త, విష్ణు స్థానంలో భోక్త రావడం లేదా? ఏమయ్యా, సాధారణంగా ఇద్దరితో చేసినా పర్వాలేదు, మరి నా వంటి వారిని భోక్తగా పిలిచినప్పుడైనా పూర్తిగా శాస్త్ర పద్ధతి ఉండాలి గదా అని అడిగినాడు. అందులకు విష్ణుదత్తుడు స్వామి చెప్పిన విషయం గ్రహించి, నిజమే కదా అని లోపలికి పరిగిడి భార్యతో, మూడవ బ్రాహ్మణుడు లేడేమని స్వామివారు అడుగుచున్నారు, ఏం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. అందులకు ఆ తల్లి, ఆందోళన పడకండి, మూడవ భోక్త కూడా వేరుగా ఆహా, మూడవ భక్త కూడా నేరుగా వస్తాడు అని చెప్పండి అని దేవతార్చన వద్దకు వెళ్ళి తమ ఇంటిలో నిత్యము చేయు హోమగుండం దగ్గర నిలిచి చేతులు జోడించి, స్వామి అగ్నిదేవ, నీవు మాకు నిత్యార్చితుడివి, అందువలన మాకు బంధుసముడివి, ఈ సమయంలో నిన్ను ప్రార్థించుచున్నాను, నీవే మమ్ములను గట్టెక్కించాలి, మూడవ భక్తగా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించు అని ప్రార్థించినది. ఆ ప్రార్థన విని అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ ఆజ్ఞ మాకు ఆనందదాయకం, మీకు సహకరించుట మాకు మేము చేసుకొను గౌరవం, నీవు కంగారు పడవలదు, మీ కార్యం దిగ్విజయంగా సాగిపోవును అని దీవించి అదృశ్యమైనాడు. వారు మూడవ భక్తగా విచ్చేసినారు. అప్పుడు స్వామి కార్యం ప్రారంభించమని విష్ణుదత్తునికి ఆజ్ఞ ఇచ్చి ఆ సుశీలమ్మ తల్లి ప్రభావమునకు ఆనందపడినారు. ఆవిడ ప్రార్థించగానే మరి అంతటి సూర్య భగవానుడు అగ్నిదేవుడు వచ్చారు కదా భక్తులుగా ఉంది. శాస్త్రోక్తముగా తిథి జరిగినది. ఇందులకు దత్తుడు పరిపూర్ణంగా అనుగ్రహించి వారిని చెంతకు పిలిచి తన ఆనందము వ్యక్తం చేసి ఏమైనా కోరుకోమన్నారు. వారు ఏ కోర్కెను కోరలేకపోయిరి. తమకు స్వామి దర్శనం కలిగించిన ఆ రాక్షసునికి ముక్తిని ప్రసాదించమని కోరిరి. దానికి దత్తస్వామి, వాడికి ఎప్పుడో ముక్తి, కల్పాంతర స్వర్గలోకవాసం కలిగినది, ఇహ వాడికి నేను ఏమి ఇచ్చేది, కనుక మీరు కోరండి అనగా ఆ దంపతులు మౌనం వహించిరి. అప్పుడు దత్తదేవుడు, విష్ణుదత్త, నీ పేరులోనే ఉన్నది, నీవే దత్తుడివి, నువ్వెంతో ఆమె అంతా, ఈమె ప్రభావాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను, ఈమెకు నీవే తగుదువు, నీకు ఈమె సరి అయిన ఇల్లాలు, ఈమె కూడా దత్తుడే, మీరు వేరే కోర్కెలు కోరవలసినది ఏముంది, మీరు చేసిన ఈ పితృకార్యము వలన మీ పితృదేవతలంతా శాశ్వత బ్రహ్మలోక నివాసాన్ని పొందినారు, ఇహ మీ వంశములో మోక్షకామి కాని వారు ఎవ్వరూ ఉండరు, నీవు నిష్కామ కర్మ చేయడం ఎరిగిన వాడివి, నిజానికి నీకు ఏమీ ఇవ్వవలసిన పని లేదు, అయినా నీతో నాకే పని ఉన్నది, నా పనిని నీవు కొంత చేయాలి, నీకు ఒక దివ్యమైన మంత్రమును ఉపదేశించుచున్నాను, అది నా స్వస్వరూపమునకు మూలమైనది, దానిని జపించిన వారికి సర్వ కార్యములు నెరవేరుతాయి, నీవు దానిని బాగా అనుష్ఠించి లోకంలో దీనులను, ఈతి బాధలను పొందువారిని, గ్రహపీడితులను అనుగ్రహించు, లోకములోని సత్యధర్మపరులైన వారికి ఉపదేశించు, ఈ విధముగా నా కార్యంలో భాగం పంచుకోండి అని వారికి ఆ మంత్రమును ఉపదేశించి, మీ జీవితాలు ముగియగానే నా చెంతకు చేరుకోండి అని దీవించి అద్భుతమైన రూపమును ధరించినారు. ఆ దంపతులను సూర్య అగ్నిదేవతలను ఆ అద్భుత రూపమును చూచి దర్శించి తన్మయులైనారు. విష్ణుదత్తుడు అష్టోత్తర శతనామములతో స్వామిని స్తుతించినాడు. స్వామి సూర్య అగ్నిదేవతలు వారిని దీవించి తమ లోకాలకు వెళ్ళిపోయినారు. ఆ దంపతులు సర్వులకు అన్ని విధాల అనుగ్రహమును చూపుతూ శిష్టులైన వారికి ఆ మంత్రమును ఉపదేశించి దత్త కార్యాన్ని కొనసాగించినారు. ఈ అంశం మనం దత్తపురాణంలో చెప్పుకున్నాం కదా అమ్మ, వివరంగా విష్ణుదత్తుడి గురించి ఎంత లోకోపకారం చేశారు ఆయన ఆ మంత్రంతో కదా అని బృహస్పతి దేవేంద్రునితో తెలిపినారు అని నిత్యానందుల వారు విద్యాసాగరునికి తెలిపి, నాయన, ఇటువంటి భక్తుడు అటువంటి తల్లి తిరిగి జన్మించుట చాలా కష్టం, వారు చేసిన తిథి ఈ లోకంలో ఎవ్వరూ చేసి ఉండలేదు,
ఈ కథ విన్నవారికి దత్తానుగ్రహం, సూర్యానుగ్రహం, అగ్నిదేవతానుగ్రహం తప్పక కలుగుతుంది. సాయిరాం. గురుభక్తి, గురువు పైన విశ్వాసం కలుగుతాయి. మంచి భక్తులై సర్వ కార్యములలో విజయం సాధించగలరు. ఈ అధ్యాయం పారాయణ చేసినచో గురు అనుగ్రహం కలుగును, సాధనలో ఆటంకములు తొలగిపోవును, సకల కార్యములు తీరును. 108 సార్లు ప్రతిరోజు పారాయణ చేయుచు 108 రోజులు దీక్షగా చేసినచో దత్తదర్శనం కలిగి వారి అనుగ్రహం కలుగును. 5, 6, 7 అధ్యాయములను కలిపి రోజు పారాయణ చేయుచు 49 రోజులు చేసిన దీర్ఘ వ్యాధులు నయమై మృత్యువును జయించగలరు అని. సాయిరామ్. ఈ విష్ణుదత్తుడు సుశీలమ్మే మరి తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల వారికి మరి అప్పలరాజ శర్మను సుమతీదేవి వారి ఇరువురే కదా అలా తల్లిదండ్రులైంది కదా అమ్మ. ఇక స్వామివారి కలియుగ అవతారములను తెలుపుతాను. దత్తగురు దత్తగురు జై జై దత్తగురు, దత్తగురు దత్తగురు జై జై దత్తగురు, దత్తగురు దత్తగురు జై జై దత్తగురు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం సప్తమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.